అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు NRI రేడియో. అమృతం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ముందుగా ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నా తరపున, మన తెలుగు NRI రేడియో తరపున పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు. తెలుగుదనాన్ని ముందు తరాలకి అందించాలనే ఆశతో ఇవాళ మన అమృతం కార్యక్రమానికి విశ్వవేద పారాయణ బృందం సంస్థ వ్యవస్థాపకులు మరియు వారి బృందాన్ని ఆహ్వానించడానికి చాలా ఆనందంగా ఉంది. మీరు విశ్వవేద పారాయణ బృందం మన సంస్కృతిని, వేదాలని సంరక్షించడానికి చేస్తున్న కృషి, భావితరాలని ప్రోత్సహిస్తూ చేపట్టిన కార్యక్రమాల గురించి తెలుసుకోవాలన్నా, మీ అభినందనలు తెలియచేయాలనుకున్నా మీరు కాల్ చేయవలసిన నంబర్లు భారతదేశం నుంచి అయితే 970-522-2005, అమెరికా నుంచి అయితే 919-701-2005, UK నుంచి అయితే 115-888-2005, లేదా ఇతర దేశాల వారు స్కైప్లో తెలుగు NRI రేడియో ద్వారా కూడా కనెక్ట్ అవ్వవచ్చు. మన ప్రాచీన భారతీయ సంస్కృతికి వేదాలు మూలం. వేదోపాసన ద్వారా మన భావితరాలకు వేద జ్ఞానాన్ని అందించడం మనందరి కర్తవ్యం. ధర్మో రక్షతి రక్షితః అనే భావనతో శ్రీ రఘు శర్మ చుండూరు గారు ఇతర స్వచ్ఛంద సేవకులతో కలిసి విశ్వవేద పారాయణ బృందాన్ని 2019లో స్థాపించారు. వేద విజ్ఞానాన్ని, మన సనాతన ధర్మాన్ని పెంపొందించేందుకు ఈ సంస్థ ఎన్నో విధాలుగా కృషి చేస్తుంది. ఇంతేకాక ఎంతో సేవ కార్యక్రమాలని కూడా చేపడుతుంది. ఇవన్నీ మనతో పంచుకునేందుకు విశ్వవేద పారాయణ బృందం ఈరోజు అమృతం కార్యక్రమానికి వచ్చారు. ముందుగా ఈరోజు మన విశిష్ట అతిథి, విశ్వవేద పారాయణం బృందం వ్యవస్థాపకులు, ముఖ్య అధ్యక్షులు శ్రీ రఘు శర్మ చుండూరు గారిని అమృతం కార్యక్రమానికి ఆహ్వానించడానికి చాలా ఆనందంగా ఉంది. శ్రీ రఘు గారు యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆస్టిన్ నుంచి PhD పొందారు. దాదాపు 150 సాంకేతిక పత్రాలు ప్రచురించారు. చిన్నతనం నుంచి ఆధ్యాత్మికతను, సేవా నిరతితో ఎన్నో సంస్థలలో పాల్గొనేవారు. ఆ సేవా స్ఫూర్తితో విశ్వవేద పారాయణ బృందం సంస్థను ప్రారంభించి మన సంస్కృతిని, కళలని, గ్రంథాలని ఉన్నతీకరించుతూ అనేక కార్యక్రమాలు, శిబిరాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మరి రఘు మామయ్య మన కాల్లో ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన దగ్గర నుంచి తెలుసుకుందామా? మరి నమస్కారం రఘు మామయ్య, అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారండి? నమస్కారం అమ్మా, చాలా ధన్యవాదాలు మీకు, మమ్మల్ని మా సంస్థని ఇన్వైట్ చేసినందుకు, మీతోటి కబుర్లు చెప్పడానికి, ఆల్సో మేము చేసే పనులను మీతోటి షేర్ చేసుకోవడానికి. అండ్ మీరు చేసే కార్యక్రమం అందరికీ, ప్రవాసాంధ్రులకి, ఇండియాలో కూడా అందరికీ ఈ కార్యక్రమాలు అవుతున్నాయని వాళ్ళకి చెప్పగలిగే ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు. ఐ రియల్లీ కమెండ్ యూ ఫర్ దట్. గ్రేట్ జాబ్. చాలా ధన్యవాదములు రఘు మామయ్య, చాలా ధన్యవాదములు. మరి ముందుగా మీరు స్థాపించిన విశ్వవేద పారాయణ బృందం పేరు చాలా ప్రత్యేకంగా ఉందండి. అసలు VVPB ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు మొదలు పెట్టారు, మీకు స్ఫూర్తి ఎవరిచ్చారండి ఇది VVPB మొదలు పెట్టడానికి? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇది ఒక విధంగా అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఈ వేదాలు నేర్చుకున్న వాళ్ళు కానీ, వేదాన్ని నమ్ముకున్న వాళ్ళని కానీ, ఇంత గొప్ప, నాకు నేను చూసేది ఏంటంటే ఇది హైయెస్ట్ టెక్నాలజీ ఈ ప్రపంచంలో, ఈ భూ ప్రపంచంలో ఉన్న టెక్నాలజీని, దాన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు, దాన్ని సంరక్షించడానికి పాల్గొన్న వాళ్ళు కొంచెం గత కొన్ని సంవత్సరాల నుంచి కొంచెం కష్టాల్లో పడి వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేక, వాళ్ళు ఆ కష్టం చూడలేకపోయాను నేను ఒక విధంగా. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఎన్ ఇంటర్నల్ కాల్, ఒక లోపల నుంచి ఏదో చెయ్యాలి, ఇలా ఉట్టిగా చూస్తూ ఇది దీన్ని ప్రొటెక్ట్ చేసుకోకపోతే మళ్ళీ భావితరాలకి రాదు అన్న ఒకవైన ఏమంటారంటే ఆవేదనతో మొదలుపెట్టింది ఇది. అండ్ ఇన్స్పిరేషన్ కూడా అంటే నాకు శ్రీ రవిశంకర్ గారు, నా గురువు గారు. ఆయన
ఆయన ఎన్నో చేస్తారు. దెన్ ఇది ఒక పార్ట్ ఆఫ్ ద ఉద్యమం ఒకటి అని మొదలు పెట్టాను నేను. ఇంకా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దాం, వాళ్ళని మనకు చేతనట్టుగా అలా అని ఒక మిషన్ తో వచ్చాం అనమాట. ద మిషన్ ఏంటంటే ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ద సనాతన్ ధర్మ, బేసిక్లీ ద వేదిక్ కల్చర్ ఇన్ అక్రాస్ ద గ్లోబ్. దట్స్ ద ఇంటెన్షన్ అమ్మా. సో మీ మెయిన్ ఆబ్జెక్టివ్ అది మన వేదాలు మన అందరికి పంచుకోవడానికి అది మీ ముఖ్య లక్ష్యాలు కదండి? కరెక్ట్ అండి, కరెక్ట్. చాలా బాగుందండి. భావి తరాల పిల్లలకి వాళ్ళకి దీని గురించి, దీని యొక్క ప్రాముఖ్యత, దీని యొక్క విశిష్టత అది ఎంత బాగా తెలిస్తే మన వాళ్ళకి అంత మంచిది. బేసిక్ గా వేదో ధర్మ మూలం అంటారు కదా, ధర్మం అంతా వేదం మీద ఆధారపడింది. అండ్ ఆ ధర్మంతో మొత్తం ప్రపంచం అంతా నడుస్తుంది. ఆ ధర్మానికి మూల కారణం మన వేదం. సో ఆ వేదాలని మనం ఇది మన సంస్కృతి సంప్రదాయం. అండ్ ఐ వుడ్ ఈవెన్ సే లైక్ మోడర్న్ వరల్డ్ కి టెక్నాలజీ దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడం మన ఏంటంటే బాధ్యత. అవునండి, చాలా బాగుందండి. మరి వేదాలను అంటే పారాయణం చేయడం వలన మనకి వచ్చే ప్రయోజనాల గురించి కొంచెం చెప్తారా అండి? బ్యూటిఫుల్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వేదం అనేది చాలా అఖండమైన ఒక సముద్రం. అందులో వేదవ్యాస మహాముని ఒక 1137 ఒక శాఖల్లాగా ఆయన తీసుకొచ్చారనమాట. దాంట్లో అందులో నుంచి ఈ రోజు మనకి అబౌట్ 11-12 శాఖల మటుకు మిగిలిపోయాయి. అంత అంటే మన బయట వాళ్ళ దాడితోటి, ఈ కల్చర్ తోటి వాళ్ళతో అన్ని పోయాయి. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అసలు నాకు లైఫే లేదు అది లేకపోతే అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు శంకరాచార్య గారిని చూసినా, ఎవరిని చూసినా ద ఎసెన్స్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద వేద. భగవద్గీత కానీ ఏదైనా సరే అన్నిటికీ మూల కారణం వేదాలు కదా. ఆ వేదం లేకపోతే మనమేం లేము. ఎంతో మంది చాలా మందికి ఈ ప్రశ్నలు వచ్చే ఒక రోజు కాకపోయినా ఎప్పుడైనా జీవితంలో మనకి ప్రశ్న వస్తుంది, నేనెవరు, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను ఎక్కడికి పోతున్నాను, ఇవన్నీ ఏమిటని తెలియడానికి వీటిలన్నింటికి ఒక రకమైన మంచి ఏంటంటే అండర్స్టాండింగ్ కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, అది ఎలా చేరుకోవాలని వాళ్ళు ఇది అని చెప్పరు, ఎలా చేరుకోవాలని మటుకు ఆ మార్గం చూపించేది వేదం. అండ్ వేదం ఒకటి ఆ వైబ్రేషన్స్ రకరకాలుగా ఎన్నో విధాలుగా దాని యొక్క లాభాలు ఉన్నాయి. ఒకటి సింపుల్ వైబ్రేషన్ ఇట్ సెల్ఫ్. అండ్ నాకు తెలిసిన దాంట్లో ఏంటంటే ఈ వేదం యొక్క ఎవరైతే నేర్చుకుంటారో, వేదం నేర్చుకున్నారు ఘనాపాటి వాళ్ళు, ఆ చాంటింగ్, ఆ యొక్క వైబ్రేషన్ ని, ఆ యొక్క చాంటింగ్ రిథమ్ ఈజ్ సంథింగ్ ఈజ్ రెజొనేటింగ్ విత్ ద యూనివర్సల్ రిథమ్. అందుకని మన పూర్వ మహర్షులు వీళ్ళంతా ఏదో రాసింది కాదు, ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చిన దాన్ని అక్షర రూపంలో పెట్టారు. చాలా కాలం మటుకు అక్షర రూపంలో లేదు. ఇదంతా ఒకళ్ళ ద్వారా ఒకటి ద్వారా సౌండ్ ద్వారానే కమ్యూనికేట్ అవ్వబడింది. సో వేదాన్ని యొక్క లాభాలంటే మన జీవితమే వేదం యొక్క లాభం నన్ను అడిగితే. అవునండి, అవును, చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మరి ఇప్పుడు కోవిడ్ తర్వాత ఎన్నో పారాయణాలు చేసే సంస్థలు వచ్చాయి. మరి వివిపిపి ప్రత్యేకత గురించి మా శ్రోతలకి కొంచెం చెప్తారండి? షూర్ అమ్మా. సో మనం ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు చాలా మంది లాక్డౌన్ అయ్యారు. అండ్ చాలా మంది ఇక్కడ ఎస్పెషల్లీ మన నార్త్ అమెరికాలో దేశంలో చాలా మంది సీనియర్ సిటిజన్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఒకళ్ళు మాట లేదు, పలుకు లేదు, ఎవరు లేదు, ఈవెన్ మామూలుగా ఉన్న వాళ్ళకి కూడా లేదు. సో ఆ టైంలో మేము 365 రోజులండి, ఒక సంవత్సరం ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసి అందరూ తీసుకొచ్చి విష్ణు సహస్రనామ పారాయణం, కొంతకాలం లలితా సహస్రనామ పారాయణం చేసి అందరినీ ఒక రకమైన కుటుంబంగా తీసుకొచ్చి అందరికీ ఒక ప్లాట్ఫామ్ లో వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి దాంతో షేర్ చేశాను అనమాట. దట్ వాస్ రియలీ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ అందరికీ అనమాట. వాళ్ళందరూ ఆ ఒక్క గంట కోసం వెయిట్ చేసేవాళ్ళు. అండ్ పిల్లలు కూడా ఇంట్లో ఉండి వాళ్ళకు కూడా ఒక మంచి మన సంస్కృతి గురించి తెలియపరచడానికి వాళ్ళకి కూడా విష్ణు సహస్రనామం వాళ్ళ చేత చాంటింగ్ చేయించి వాళ్ళు నేర్చుకొని వాళ్ళకి నేర్పించడం జరిగిందండి. ఇంకోటి కూడా ఏమైందంటే ఇక్కడ పిల్లలకి చాలా మటుకు మనకి ఇలా మనకి శివుడి పేర్లు కానీ, రాముడి పేర్లు కానీ, దశావతారాలు కానీ కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. సో మా పిల్లలు వచ్చి వాళ్ళు ఒక్కొక్క
ఒక్కొక్క అవతారం గురించి దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది ఎలా ఉందని చెప్పారు. అండ్ అలానే శివుడి గురించి కూడా దాని గురించి శివుడికి ఉన్న డిఫరెంట్ పేర్లతోటి ఎందుకు ఎలా వచ్చింది దాని గురించి అలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఈవెన్ టు పాయింట్ ఒక అమ్మాయి అంత ఇన్స్పైర్ అయిందంటే అర్ధనారీశ్వర దానికి అమ్మాయి దాని గురించి మాట్లాడి దానికి తగ్గట్టుగా సంహిత అని అమ్మాయి ఆ అమ్మాయి అర్ధనారీశ్వరుడి పిక్చర్ కూడా వేసి మాకు అందరితో పంచుకుందనమాట తాను వేసిన పెయింట్ అనమాట. దట్ వాస్ వెరీ గుడ్. అండ్ ఇది ఇక్కడ ఇలా చేస్తున్నాం నార్త్ అమెరికాలో మనకి సపోర్టింగ్ గా. అలానే ఇండియాలో చాలా మంది వేదాన్ని నమ్ముకున్న వాళ్ళని, వేదం గురించి పెట్టుకున్న వాళ్ళకి ఆదాయం లేకుండా పోయింది. సో దాంతో చాలా మంది కొన్ని ఇళ్లలో వాళ్ళల్లో ఉన్న మెన్ ఎవరైతే ఇలా బయటికి వెళ్ళి వేదం చెప్పి డబ్బు సంపాదించే వాళ్ళు కూడా వాళ్ళకి కూడా లేరు అన్నమాట. సో మేము చాలా మంది ఒక వేలల్లో మేము స్వయం పాకం అని ఇచ్చామమ్మా. బేసిక్ గా ఏంటంటే స్వయం పాకం అంటే ఒక 2-3 నెలలకి కావాల్సిన పప్పు దినుసులు, బియ్యము, అండ్ ఇంకా కొన్ని చోట్ల ఇవన్నీ ఉన్నా కొంచెం డబ్బు కూడా కావాలి కదా, కొంచెం డబ్బు రూపంలో కూడా మనం ఇచ్చామన్నమాట వాళ్ళకి. అది ఇండియాలో చేశాము. ఎవరైతే ఈ కోవిడ్ ద్వారా దెబ్బతిన్నారో వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్ కి మనం వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళకి చదువు చెప్పించడం, లేకపోతే వాళ్ళకి కావాల్సిన మందులు వాటిలన్నింటికి కావాల్సినవన్నీ అది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఈ 2 అలా అయింది. అండ్ ఆల్సో ఈ తక్కువగా ఎవరైతే వేదాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఈ కోవిడ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లు చాలా కష్టమయ్యేది. అప్పుడు మనకి ఇండియాలో మనకు తెలుసు అదంతా ఎక్కువ లేదు. సో మేము ఇంకో సంస్థతోటి మాట్లాడి చేసి వాళ్ళ ద్వారా బోల్డ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఆంధ్ర, తెలంగాణ రీజియన్ లో ప్రతి ఒక్క అన్ని మెజారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ కొన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి పంపించాం అనమాట. ఎవరైతే ఎవరికి కావాలో వాళ్ళు ఫ్రీగా తీసుకొని దాన్ని ఉపయోగించుకుందామని పంపించాం అనమాట. ఇవన్నీ కొన్ని నేను అన్ని విశదీకరించలేను, అన్ని చేసాము. బట్ ఇవి కొన్ని అయితే హైలైట్స్ ఆర్ థింగ్స్ నా మనసులోకి ఇప్పుడు వస్తున్నవి మీతోటి నేను పంచుకుంటున్నాను. చాలా చాలా బాగుందండి. వివిపిపి సంస్థ చాలా బాగా చేస్తున్నారండి. అంటే ఈ రీసోర్సెస్ ని పంచుకోవడం అలాగా, అంటే ఇట్స్ రియల్లీ కమెండబుల్. చాలా చాలా బాగుందండి. మరి రఘు మామయ్య, మన కాల్లో వివిపిపి బృందం పిల్లలు ఉన్నారు, పలికరిద్దామా మామయ్య? తప్పకుండా అమ్మా. దే ఆర్ ద ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఎంత చేసేది కూడా ఈ భావితరాల కంటే ఆ యూత్ కి రావడానికే ఒక రకమైన ప్రయత్నం కూడా. అవునండి. మరి ముందుగా ఆనందిత మన కాల్లో ఉన్నావా? హాయ్ ఆనందిత. నమస్కారం. Namaskaram. Thank you so much for coming to our show today. Can you tell me a little bit about yourself? I'm a student I'm a junior in Jordan High School, and I am closely associated with VVPB from 2019. I'm a regular participant of the online Vishnu Sahasranamam chanting sessions and attend all the annual events. Also, frequently do Sangeeta Seva in the satsangs. And thank you, Raghu Uncle and Telugu NRI Radio for giving me this opportunity. Thank you so much, Anandita. So what are some things that you've learned over the time that you've been with VVPB? I've learned to embrace my culture even more, and being part of all of these kind of events and online sessions, it's helped me continue to uphold my Carnatic music singing and continue to learn more through presentations and have a good community of Hindu youth and adults in my life. That's really amazing. Thank you so much for sharing that, Anandita. So you were saying earlier how you do Sangeeta Seva through VVPP. How long have you been learning music? I've been learning music for almost 12 years now. Wow, and I'm very that's amazing. And everybody giving me the opportunity to go out and sing. For sure, that's amazing, Anandita. Would you like to sing a song for us today? Yes, thank you. I'll be singing Manasa Yattulo, set in Ragam Malayamarutam, in Rupakatalam, composed by Sri Tyagaraja. In this composition, Tyagaraja speaks to his mind, telling himself and others to spend their time in singing the glory of Sri Rama, the jewel of human race.
further saying that in Kali Yuga, instead of wasting time associating with men of sloth and lethargy and those engaged in material activities, one should adopt the pleasant way of devotion and redeem yourself by praying to the Lord and showing how a dharmic human should be. A great way an individual can accomplish this wonderful advice given by Sri Tyagaraja is attending and participating in satsangs such as VVPB, which provides such opportunities. मनसायटुलो तूने मनसायटुलो तूने मनसायटुलो तूने मनसायटुलो तूने मनसायटुलो तूने नामनविनि చేకొనవేవో మనసా ఎటులో తూనే నామనవిని చేకొనవేవో మనసా ఎటులో తూనే నామనవిని చేకొనవేవో మనసా ఎటులో దినకర కుల భూషణుని దినకర కుల భూషణుని దినకర కుల భూషణుని దినకర కుల భూషణుని దీనుడవై భజన చేసి దినకర కుల భూషణుని దీనుడవై భజన చేసి దినము గడుపు మలిన నీవు వినవదేల గుణ విహీన దినము గడుపు మలిన నీవు వినవదేల గుణ విహీన మనసాయటులో తూనే నామనవిని చేకొనవేవో మనసాయటులో ఓ కలిలో రాజసతామస గుణములు గలవారి చెలిమి 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 గలసి మెలసి తిరుగుచు మరి కాలము గడపకనే గలసి మెలసి తిరుగుచు మరి కాలము గడపకనే సులభముగా కడతేరను సూచనలకు తెలియజేయు సులభముగా కడతేరను సూచనలకు తెలియజేయు ఇలను త్యాగరాజు మాట వినవదేల గుణ విహీన ఇలను త్యాగరాజు మాట వినవదేల గుణ విహీన మనసాయటులో తూనే నామనవిని చేకొనవేవో మనసాయటులో ఓ Thank you. Thank you so much, Anandita. That was beautiful.
It's really incredible how you're singing and then also doing so many other activities. And I hope you keep singing in the future, Anandita. Thank you. One question that I had was VVPB has had such an impact on so many different people, and you've had so many experiences with VVPB. What do you think is the biggest life lesson that you've learned so far through your journey with VVPB? I think the biggest life lesson I've learned is making sure that regardless of modern society and how it's changing, you should still make sure that you hold a strong root to your culture and heritage because that's never going to go away. So Hinduism or Sanatana Dharma, I should say, has the biggest stronghold on our lives and it shows us exactly how to live our lives. And VVPB continues to teach other youth such as myself to continue to use Sanatana Dharma in your daily life and not lose that part of your history. Thank you so much, Anandita, for coming on to our show today. It was a pleasure talking with you. Thank you. చాలా ధన్యవాదములు. మరి తర్వాత మన కాల్లో మయాంక్ ఉన్నావా? హాయ్. హలో. హాయ్ మయాంక్, చాలా ధన్యవాదాలు ఇవాళ అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు. ఎలా ఉన్నావు? ముందుగా మా శ్రోతలకి నీ గురించి కొంచెం చెప్తావా? యా, నమస్కారం అందరూ. నేను చాలా బాగున్నాను. So hi, my name is Mayank. So I've been involved with VVPB since 2019 and it's been a crazy 4 years to be honest. Some things about me, I'm a 12th grader now, about to go to college. I do multiple extracurricular activities. I'm in band and debate and really doing VVPB for the past 4 years has actually opened up my eyes to a completely new world. And I'm just really excited to share with y'all everything I've experienced in these 4 years. Thank you so much, Mayank. So VVPBలో నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వాలంటీర్ చేస్తున్నావు? అండ్ మా శ్రోతలకి నీ అనుభవాలు, నీ ఎక్స్పీరియన్సెస్, నీ జర్నీ గురించి కొంచెం చెప్తావా? Yeah, sure. So I've been in VVPB since 2019. And to be completely honest, my introduction to it was kind of crazy. So I'm just at home one day and my mom comes up to me and she tells me, Mayank, what about in the next year, every single day, we're going to sit down and we're going to read the Vishnu Sahasranamam for 1 hour. My first immediate reaction was, oh my God, that is a lot of time that I'm going to be doing in 1 year. But that was just the beginning of my journey, to be completely honest with you. Once I started doing VVPB, started volunteering, going to events, actually reading the Vishnu Sahasranamam, I just realized that there was a whole new perspective and life that I was locking myself away from. I realized that when it comes to culture and religion and whatever we try to understand in this life, it's that you have to create a sort of connection to what you're reading about, what you're learning about. For so many years of my life, I would just sit mindlessly in pujas and listen to my mom and dad saying all these, chanting everything, and I wouldn't really understand what was going on. But once I was introduced to VVPB and I could actually like understand and read and connect back to the roots of our culture, I realized that there was something that in my life that could have progressed it much further before, but now I'm so happy that it's unlocked something inside of me. So some of my experiences have just been with volunteering itself. I've done volunteering before. It's not something that's new to me, but volunteering for VVPB it's just been a different experience for me. I just feel like when it came to VVPB, the community that I created and the community that I was around, the bond was just much stronger. It kind of transformed from just volunteering to absorbing all the positive energy, all the positive mindset, everything we've been doing for the past 4 or 5 years on what we're trying to accomplish. I really, truly felt that in my heart. And it makes me so happy. That's amazing, Mayank. Thank you so much for sharing your experiences. So VVPBలో ఒక యూత్ కార్నర్ ఉంటుంది కదా,
దాని గురించి కొంచెం చెప్తావా? Yeah, sure. So to be honest, the future of anything that we do is coming from the youth. We are the people who are going to take the values of our parents, our grandparents, our great-great-grandparents, and pass it on to our children and our grandchildren. So it's really important that it starts with us learning about our culture. And as I've said before my VVPB journey, I wasn't really accustomed to what Hindu culture was, what VVPB was trying to do. But now that I've gone through so many experiences and gone through so many lessons, it's much better. And what we're hoping to do for actually in the youth corner is also introduce this type of learning to kids all over the world, all over the country. Tell them that whenever you're learning about your culture and learning about your puja, it doesn't just start with sitting down and just listening to what your parents are chanting, and it doesn't end with your social studies teacher telling you about Hinduism. It actually just talks about your community and how you should be with each other. And for the youth, I really, really want to show this. And like within VVPB also, not only do we want to encourage the cultural aspect of it, we really want children to understand the nature around them and what you can do outside. So a lot of the activities that we like to do is hiking, for example. Like we'll go to parks, and this shouldn't be like a hiking and I'm just gonna walk by myself type of thing. It's where you come and you really talk to understand their stories and their Chala, yeah, that was really amazing, Mayank. I think it's really important to involve like future generations because they're the ones who are gonna lead us in the future, right? So thank you so much, Mayank, for sharing your experiences. Chala dhanyavadamulu. I learned a lot from hearing you, Mayank, and Anandita. Hearing about your experiences was amazing. Chala dhanyavadamulu. ఇవాళ మన అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు. మరి రఘు మామయ్య మన కాల్లో ఉన్నారు కదా? ఎస్ అమ్మా. చాలా ధన్యవాదములు రఘు మామయ్య. హియరింగ్ ఆనందిత, మయాంక్ వాళ్ళ అనుభవాలు వింటున్నాము. చాలా 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 బాగుంది మామయ్య. No, they're the jewels. మరి మళ్ళీ ప్రశ్నలకు వెళ్దాము మామయ్య. మరి అనేక సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు కదా మామయ్య, వాటి గురించి కొంచెం చెప్తారా? బేసిక్ గా మేము ఒకటి ఇండియాలో విశ్వవేద పారాయణ బృందం ఒకటి ఇండియా బ్రాంచ్ లాగా ఒకటి ఓపెన్ చేసాం అనమాట. అది ఇట్స్ ఆన్ ఇండిపెండెంట్ ఆన్ ఇట్స్ ఓన్. దాంతో వి వర్క్ విత్ దెమ్. అండ్ విశ్వవేద విజ్ఞాన వారధి అని చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఫస్ట్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన స్టార్ట్ చేశారు. సో like like there are some nuances like the way you send the funds and everything because of the government laws. So we partner with Tarani Foundation and Viswa Vignana Varadhi and Sai Love. These are three organizations we work very closely in India. So that ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇక్కడ కూర్చొని although we do a lot of fundraising and we bring the awareness and everything, we also want someone on the boots on the ground just to go and see these Vedic schools. అక్కడ ఏమవుతోంది, వాళ్ళు ఎంత అథెంటిక్, ఎలా జరుగుతోంది, మనం ఇచ్చిన డబ్బుని సద్వినియోగం చేస్తున్నారా, అవన్నీ చూడటానికి మేము ఈ 3 ఆర్గనైజేషన్ తోటి మేము చాలా క్లోజ్ గా వర్క్ చేస్తామండి. సో దాంతో ఏంటంటే ఎవరు మా దాంట్లో ఓవర్ హెడ్ ఈస్ వెరీ స్మాల్. లైక్ ఓన్లీ ఓవర్ హెడ్ ఇస్ దట్ the money we lose when we transfer funds from US dollars to Indian rupees అన్నమాట. సో ఈ ఆర్గనైజేషన్స్, ఈ సంస్థలు దే ఆర్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. అండ్ వీళ్ళతో వాళ్ళతోటి నాకు చాలా కాలం నుంచి తెలుసు, ఒక 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ నాకు తెలుసు అనమాట. సో ఒక క్రెడిబిలిటీ కూడా ఉంది వాళ్ళతోటి, ఆ మనుషుల మీద, వాళ్ళ యొక్క నమ్మకాలు, వాళ్ళ యొక్క సేవ తత్పరత మీద. సో వాళ్ళతోటి మేము వి వర్క్ వెరీ క్లోజ్లీ అండి. చాలా బాగుంది రఘుమామయ్య. మరి ఇంత తక్కువ కాలంలో వివిపిబికి మంచి పేరు వచ్చింది. మీకు ఈ జర్నీలో సహాయం చేసిన వారి గురించి కొంచెం చెప్తారా? బ్యూటిఫుల్ క్వశ్చన్. యాక్చువల్ గా ఏదైనా ఒకరితో అవ్వదు, ఇది ఒక సంస్థ.
దాంట్లో మేము వీఆర్ వెరీ బ్లెస్డ్, చాలా ఒక అదృష్టం. మంచి వాలంటీర్ బేస్ ఉందండి మాకు. ఎలా అంటే మేమందరం ఒక కుటుంబం లాగా పనిచేస్తాం. అంటే ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు, ఎవరు కరెక్ట్ అని కాదు. అది అందరికి మంచి ఎలా అవ్వాలి, మంచి పద్ధతిలో వెళ్ళాలి, మంచి మార్గంలో వెళ్ళాలి. అండ్ ఈ మార్గంలో వెళ్తున్న కొద్దీ మాతో కూడా మంచి మంచి వాళ్ళు కలిసి పనిచేద్దామని ముందుకు వస్తున్నారు అనమాట. సో వాళ్ళందరి సహాయ లేకుండా ముందుకు వెళ్ళటం అనేది చాలా కష్టం. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏమంటారంటే ఒక్కొక్క జెమ్ ఆన్ దేర్ ఓన్. ఒక్కొక్కరు దే బ్రింగ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ స్కిల్స్ అనమాట. అండ్ వెన్ యూ కంబైన్ ఆల్ దోస్ స్కిల్స్, అన్నిటిని కలిపినప్పుడే ఇది చాలా చక్కగా అవుతుంది అనమాట. నేను పేర్లు కొన్ని తీసుకుంటే కొంతమంది పేర్లు తీసుకుంటే కొంతమంది పేర్లు తీసుకోవడం మిస్ అవుతుంది. సో బట్ దెర్ ఆర్ ఫ్యూ నేమ్స్ దే స్టాండ్ అవుట్. అది ఫస్ట్ నుంచి చాలా చక్కగా మాతోటి పనిచేస్తూ మాతో ఉండి మొదటి నుంచి నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మయాంక్ మాట్లాడారు, వాళ్ళ అమ్మగారు, అండ్ సుధా గారిని, మురళి గారిని, ఇలా ఉన్నారు చాలా మంది నేమ్స్. ఇంకా నేను ఐ కెన్ గో ఆన్, రాజు జొల్లకంటి అని. సో మేము ఏంటంటే ప్రతి వారం కలిసి మాట్లాడి అండ్ ఎలా చేద్దాం, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్దాం, ఎవరిని ఎలా ప్రోత్సహిద్దాం. ఇది నాట్ ఓన్లీ వాలంటీర్స్ అండి, ఇంకా ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్సో అవర్ డోనర్స్. Without donors we can't, like, I can give someone something, we all can individually contribute, but the biggest contribution is when it comes from the donors. They are the ones, I think the credit goes to them also, ఎందుకంటే they believe in this. వాళ్ళు మన ఈ ధర్మో రక్షిత అంటాం కదా, ఈ ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తే ఆ ధర్మం మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అన్ని నమ్ముకొని మా మీద నమ్మకంతో అని మనం చేసే మిషన్ తో నమ్మకంతో చాలా మంది డోనర్స్ అండి. డోనర్స్ వల్ల ఇది చాలా మారుతుంది. మనం నిజంగా చూస్తే క్రిస్టియానిటీలో కానీ ఇంకా అదర్ కల్చర్స్ లో టైదింగ్ అలా ఉంటుంది. 10% ఆఫ్ ద సాలరీ దే గివ్ ఇట్ టు ద కాజ్, టు దేర్ రిలీజియన్ ఆర్ వాట్ ఎవర్. హిందూయిజం లో మనకి అలా, సనాతన ధర్మంలో మనకి ఎప్పుడు ఏది ప్రిస్క్రైబ్ చేయరు. నువ్వు ఇంత ఇయ్యాలని ఎవరు అడగలేదు కూడా. కానీ ఈ టైం అండ్ ఏజ్ లో మనం రిఫ్లెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక్కటంటానంటే, మనం ఇంతకీ అట్లీస్ట్ 1% అన్నా ఇస్తున్నావా? ఇంత ఈ సనాతన ధర్మం మన సంస్కృతి, సంప్రదాయం, కల్చర్, ఒక ఐడెంటిటీ ఇచ్చిన దానికి మనం ఏం చేస్తున్నాం వెనక్కి? డబ్బు రూపంలో కాదు, ఎన్ని రూపంలోనే చేయొచ్చు, ఏదో రూపంలో చేయొచ్చు. అది ఎలా చేస్తున్నాం, ఎంత చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రశ్న వాళ్ళు వేసుకోవాలి. అండ్ మాకున్న వాలంటీర్ల బేస్ ఏంటంటే, వాళ్ళు ధన రూపంలో ఇస్తారు, శక్తి రూపంలో ఇస్తారు, కష్టపడతారు, చాలా బ్రెయిన్ స్టార్మింగ్ అవుతుంది అందులో. అది కూడా కాకుండా పనితో పాటు వి ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ అండి. ఇది నేను చెప్పినట్టుగా ఇదొక కుటుంబం. ఈ కుటుంబంలో కుటుంబం పెద్ద ఉంటారు, కుటుంబంలో అందరూ ఇంపార్టెంట్, ఎవరు తక్కువ కాదు, ఎవరు పెద్ద, అందరం కలిసి చక్కగా నవ్వుకుంటూ పాడుకుంటూ వెళ్తాం. చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడు వాళ్ళ పిల్లలు, ఇప్పుడు మయాంక్ ఎలా మాట్లాడారు, లైక్ అలేఖ్య అని ఇంకో పాప ఉంది. ఆ పాప మాకు అన్ని ఫ్లైయర్స్ అని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్లైయర్స్ చేసి పెడుతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా, వాళ్ళ పిల్లలు గెటింగ్ ఇన్వాల్వ్. సో ఇది ఐ థింక్ ఏంటంటే అదృష్టం ఇలాంటి మంచి వాళ్ళతోటి తో పనిచేయటం అనేది. అండ్ ఆల్సో భగవంతుని కృప అండి. ఎప్పుడైనా మనం మంచి కార్యం తలపిస్తే మంచి వాళ్ళు వస్తారండి మనతో పాటు. అది అండ్ కొంతమంది వచ్చినా కొంతమంది ఉండలేరు దాంట్లో, ఆ మంచిలో కూడా. ఎవరైతే ఉండాలో, ఎంతకాలం ఉండాలో, ఎంత దూరం ఉండాలో ఆ పాత్ లో వస్తారు. ఇట్స్ నాట్ ఈజీ టు కమ్ క్లోజ్ టు దిస్ పాత్ టు హెల్ప్ ఇన్ సనాతన ధర్మ. And then it's not easy to sustain on this path because the distractions are too many. So the one who can come on the path and stay on the path, they are the ones who are going to reap the benefits without asking. Bhagavantru manaki enno rupamlo istar. So I'm very lucky to have a great team around me, Andy. Fantastic team, both here as well as in India. And all the donors, they unconditional, no questions asked. Hey Raghu, ఇది తీసుకో, we want to support 2 kids. We do this November 5th is the annual event అండి. ఒక్కసారి చేస్తాం మేము ఈ annual event fundraising అనేది. And this is the only time where we say we give an opportunity for people to support the Sanatana Dharma. We don't ask, we don't say you need to pay so much. No, it's your opportunity to contribute to the cause so that we can help more kids in India. Right now ఒక 400-500 kids ని మనం టచ్ చేస్తున్నాం అండి మన సంస్థ ద్వారా. అండ్ అది ఇంకా పెంచాలి, ఇంకా దాంతో వాళ్ళకి ఎన్నో విధాలుగా సపోర్ట్ చేస్తే ఇంకా
ఈ వైదిక సనాతన ధర్మం ఇంకా చాలా కాలం ముందుకు వెళ్తుంది, దాన్ని ప్రోత్సహించే వాళ్ళు అందరం పెరగాలి. ఇదొక యజ్ఞం అండి. ఈ యజ్ఞంలో ఒక్కళ్ళు కంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పేర్లే చెప్పాను, ఇంకా చాలా మంది బోల్డ్ మంది దానికి ఒక 3-4 times మంది వాలంటీర్లు వాళ్ళంతా దే ఆల్ కంట్రిబ్యూట్ అండి. ఒక ఈవెంట్ అంటే ఈ రోజు బిందు గారు వచ్చి షీ ఆర్గనైజ్ దిస్ రేడియో షో ఫర్ us. So lot of things are, everyone comes and contributes అండి. That's the beauty of it. The kids taking the time. మయాంక్ చెప్పాడు, ఓ మై గాడ్ విష్ణు సహస్రనామం అనేవాడు వాడు చక్కగా నేర్చుకొని దాని యొక్క విశిష్టత నేర్చుకొని వచ్చి చేయటం అంత అది అదృష్టం, అంతకన్నా ఇంకేం అక్కర్లేదండి లైఫ్ లో. అవునండి చాలా బాగుందండి. మరి వివిపిబిలో ఎలాంటి సర్వీసెస్ ఉంటాయండి? అంటే మీరు విద్యారంగంలోను, వేద పఠనంలోను, హోమియోపతి మందులు పంచడంలోను అలాంటివంటి ముఖ్యమైన సర్వీసెస్ అందిస్తున్నారు. అంటే ఈ సేవల గురించి మా శ్రోతలకు కొంచెం చెప్తారండి? తప్పకుండా అండి. ఐ థింక్ చాలా మంచి ప్రశ్న అడిగారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే ఎవరైతే వేదం నేర్చుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన తిండి, బట్ట అండ్ దాన్ని ఉండటానికి ప్లేస్, నివాసం ఉండటానికి ఒక రకమైన ఇల్లు లాంటి దాన్ని వాటికి సంబంధించిన వాటికి సపోర్ట్ చేస్తామండి. ఒకటి. రెండు, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మెడికల్ చెకప్స్ అవన్నీ రెగ్యులర్ గా అవ్వవు. సో మా ఇండియా టీం సహకారంతో ఈ వేదం నేర్చుకునే పిల్లలకి రెగ్యులర్ గా మెడికల్ చెకప్స్ అన్ని రన్ చేసామండి. అదొకటి అవుతుంది. అండ్ ఇది హోమియోపతిలో ఎవరంటే ఆర్ఫనేజెస్ అలా ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తారండి. ఎవరైతే ఇస్తున్నారో మనం ఇవ్వక్కర్లేదు, కానీ ఎవరైతే ఇస్తున్నారో ఆ సంస్థకి వరల్డ్ టీచర్ ట్రస్ట్ అని ఒక సంస్థ ఉంది, ఆ సంస్థకి మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అండ్ అది కూడా కాకుండా యోగా ద్వారా అండ్ మర్మ ద్వారా జనాల్ని హీలింగ్ టెక్నిక్స్ వాళ్ళు కూడా ఒక చోట కర్ణాటకలో దాన్ని కూడా మనం హెల్ప్ చేస్తున్నాం అండి. ద రీసెంట్ వన్ దట్ వీ కైండ్ ఆఫ్ ఇంట్రడ్యూస్ ఏంటంటే వేద ఆశీర్వచనాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. మనం యూజువల్ గా మన బర్త్డేస్ కానీ, పుట్టినరోజులు కానీ, లేకపోతే యానివర్సరీస్ కానీ, లేకపోతే గ్రాడ్యుయేషన్ కానీ అలా అయినప్పుడు మనం పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకునేది మన ఒక సంస్కారం, సంస్కృతి మనకు ఉంది. అది ఈ మధ్యకాలంలో కొంచెం పోతోంది. సో మేమేమన్నా అంటే, బాబు మీకు టైం లేకపోవచ్చు, ప్రయత్నం లేకపోవచ్చు, సో కావాలంటే మేము ఈ జూమ్ ద్వారా ఇక్కడి నుంచి ఎక్కడ మన ఇండియాలో మన వేద పాఠశాలలో ఏదైతే పాఠశాలలో మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నా బర్త్డే ఉంది, నాకు వేదాశీర్వచనం కావాలంటే 20 minutes వాళ్ళు వచ్చి వేదాశీర్వచనం ఇస్తారండి. ఇప్పటిదాకా ఆ ఎక్స్పీరియన్స్ ఎవరైతే వేదాశీర్వచనం తీసుకున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వింటే అబ్బా ఇది ఎప్పటి నుంచో మనం ఎందుకు చేయట్లేదు అని అనిపిస్తుందండి. సో అది వి రియల్లీ వాంట్ టు ప్రమోట్ విత్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో నువ్వు ఏం చేసినా చెప్పినా వేదాశీర్వచనం నీ పిల్లవాళ్ళకి, నీ పిల్లవాడికి, నీ అమ్మాయికి వేదాశీర్వచనం ఇప్పించండి. దానికి ఒక దక్షిణ ఒక చాలా తక్కువ అమౌంట్ వాళ్ళు ఎవరైతే వేదం చదువుతారో వాళ్ళకి ఇస్తాం మేము. కానీ దీని ద్వారా మనం ఏంటంటే వేదం ఒకటి వింటున్నామండి, మనకు అలవాటు అవ్వాలి, వేదం వింటమని అది అలవాటు అవ్వాలి. దాని యొక్క బెనిఫిట్స్ యుల్ స్టార్ట్ రీపింగ్ ద బెనిఫిట్స్. సో ఇది ఎంత మంది ఫ్యామిలీస్ చేయగలిగితే అంత మందికి చాలా లాభం అవుతుంది. ఈ వేదం యొక్క దీని యొక్క ఎలా అంటే ఈ టెక్నాలజీని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదండి, సరిగ్గా దాన్ని మనం మంచిగా మనం ఉపయోగించుకోవట్లేదు. అదొక్కటే కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట. అరే వీళ్ళకి ఎలా అది మార్చాలి, ఇలాంటి మీరు ఇచ్చిన ఆపర్చునిటీస్ ఇలాంటి వాటి ద్వారా చాలా మందికి తెలియపరిస్తే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఈ వేదాశీర్వచనం ఎలా ఉంటుందో. ఒకసారి వింటే మటుకు మళ్ళీ ఇంకా వదలరు, అలాంటి ఎఫెక్ట్ ఉందన్నమాట. సో there are many services we provide, fundamentally helping the kids, building their constructions, providing the medical benefits, and then providing the orphanages వాటిలో. And then also పెద్ద వాళ్ళకి చాలా మంది 70-80 వేల వాళ్ళకి వాళ్ళ పెన్షన్లు సరిపోక ఉండలేక వాళ్ళకి చిన్న కొంచెం అమౌంట్ వాళ్ళకి నెలకి ఎంత కావాలంటే వాళ్ళకి కావాల్సిన సపోర్టు. అండ్ పిల్లలు ఎవరైతే చదువుకొని డబ్బు ఉంది, ఇంజనీరింగ్ లో వేరే దాంట్లో కాలేజ్ పై చదువులకి వచ్చిన వాళ్ళకి డబ్బు లేకపోతే వాళ్ళకి డబ్బుతో సహాయకారం ఇవన్నీ చేస్తున్నామండి. అది మా అదృష్టం. మాకు మంచి ఇది డోనర్ బేస్ వల్లనే అవుతోంది. అండ్ వీ వాంట్ టు ఇంక్రీజ్ ద డోనర్ బేస్ అండ్ వీ వాంట్ టు ఇంక్రీజ్ అవర్ సర్వీసెస్ బోత్. చాలా బాగుందండి, చాలా బాగుంది రఘుమామయ్య. మరి మన కాల్లో ఇంకా వివిపిపి బృందం ఇంకా 2 పిల్లలు ఉన్నారు, పలకరిద్దామా మామయ్య? తప్పకుండా అమ్మా. మరి
ముందుగా అభినవ్ మన కాల్లో ఉన్నావా? Yeah, I'm there in the call. Yeah, Abhinav Hi, speaks Abhinav. Tamil, so maybe we have to speak in English with him. Yeah. Okay. Tamil Okay. and English. Hi, Yeah, Abhinav. Thank you so much for coming to our show today. It's really a pleasure to speak with all of you. So before we start, can you tell our listeners a little bit about yourself? Yeah, so I'm Abhinav. I came to the US like maybe 3 to 4 years ago, and I've been learning Veda for the past 6 years almost. And what I generally like, I learn Veda because like I find the connection with mathematics really, really interesting. So Mm-hmm. I'm very passionate about math. So Mm-hmm. I like to see the connections between the two, as well as some this over this year I've been like I did research on like mathematics and Sanskrit poetry. So Mm-hmm. that was really, really interesting. So and also like learning the Vedas like gives me a sense of like purpose, because like my grandfather, my great grandfather, all of them have been Vedic Pandits. So it's Uh-huh. good to like follow that tradition for a bit. That's really amazing, Abhinav. How long have you been learning the Vedas? 6 years. 6 years. Wow, that's really incredible, Abhinav. So who is your guru? Who are you learning from? So generally like we students like we don't disclose our guru, but like for the sake of like the show I might, because like I've been learning from a renowned pandit in Mylapore, and we Mhm. have like I was learning Sanskrit under him before I started learning Vedas. So Wow. he Okay. yeah, so Yes. that's So do it. you think learning Sanskrit is very important for applying it, like learning Vedas? Do you think learning Sanskrit is very important? Yeah, it is, because like if you see like lot of like it can truly be considered like a language with a proper methodology. Like Oh, you yeah. can almost Mm-hmm. like say like it's very, very precise. That's what I would Mm-hmm. describe Sanskrit. It's very precise, and it's like what's like it's very it follows a certain structure. So that structure is like what I really find fascinating about Sanskrit, and also it is necessary to learn the Vedas, especially like right now. But it's very difficult to infer meaning from the Vedas unless you have read Veda Bhashyas, and Mm-hmm. I've not read Veda Bhashyas yet. So because like we should not be inferring our own meaning, we have to like you have to read the Veda Bhashya and then like assimilate the knowledge. But it is really important for like purposes of like pronunciation, like the Mm-hmm. swara and like the bhava while saying the Vedas. It is really important to at least know a little bit of Sanskrit. Mm-hmm. That's really amazing. So how has learning Yajurvedam helped you in like your daily life? So as I've told you, like it really like piqued my interest in mathematics, because like there's a lot of like connections. Like once you start, like even if you know the basic Sanskrit, like you can start inferring some like mathematical properties within the Vedas. So that was Mm-hmm. like my most what I generally do. Like that's my passion, but also Mm-hmm. like generally like Vedas has instilled a sense of discipline, because like you have to Mm-hmm. follow certain like you need to like follow the certain vows of brahmacharya to learn the Vedas, and that has Uh-huh. been like really useful in my life. Mm-hmm. That's really amazing, Abhinav. So are you planning on like applying this to your future? So I know you're really interested in the mathematical connections to the Vedas. So are you planning on doing like research on that? Yeah, in fact, like I'm planning to like major in mathematics in college as well, and like I hope to, there's a professor by name of Manjul Bhargava. You can look him up. He's a professor in Princeton
university, and he has done like extensive research on like binary quadratic forms and all that, and like he has shown the connection very explicitly between like Sanskrit poetry and mathematics. So I hope to like become somebody like that, like who can really like dig deep into the Vedas and like hopefully apply it for our research purposes. Would it be okay, Abhinav, if you chanted a little bit of on our show today? Yeah, I was actually looking forward to like explain the meaning of a shloka that's very dear to all the Veda Vidyarthis' hearts, especially like my guru, and we have been followers of the Sringeri Matha. So before learning the Vedas, we have to like learn certain shlokas, and like this shloka specifically tells me like what to ask Lord Goddess Saraswati for. So if it's okay for you, I will try to like tell you the meaning of this shloka. Definitely, Abhinav, definitely. Okay, so this is written by Sachidananda Shivabhinava Nrasimha Bharati Swamigal, and he wrote this, and in fact, for the purpose of students and like Veda Vidyarthis, and this shloka is called Kamala Jadagitashtakam. So over here, like this particular shloka tells us like what to ask Goddess Saraswati for. So it goes like this: कर्मसु आत्मोचितेषु स्थिरतरधिषणां देहदार्ढ्यं तदर्थं दीर्घं च आयुः यशश्च त्रिभुवनविदितं पापमार्गाद्विरक्तिं सत्सङ्गं सत्कथायाः श्रवणमपि सदा देवि दत्त्वा कृपाब्धे विद्यां शुद्धां च बुद्धिं कमलजदगिते सत्वरं देहि मह्यम. So over here what it's saying is karmasu atmochiteshu. So for the good karma of my atma, stiratara dhishanam. So I need to have a good body. Dehadadyam tadartham, to perform deeds that is good for the universe and for my atma. Dirgham cha ayuhu. So I want long life. I want a healthy and long life. Yashascha tribhuvana viditam. I need fame that is going to surpass the three worlds. Why do I need this fame? Because I need to be a good influence on society. And the next word explain this. Papa margad viraktim. So I need to follow a path that is free of doing any papa. So I need to be a good influencer on the world so that people can follow me. Satsangam satkathayaha shravanam api sada. So that says that I need a good group of friends, satsangam. And in that group of friends, we need to discuss good things. Satkathayaha, shravanam api sada, devi dattva kripabde. So all this I have to do because of the blessings of the goddess. Vidyam shuddham cha buddhim. So after that, I need a path of learning that is very pure and a pure mind. Kamala Jadagite, O God, or dear one of the one born of the lotus. So the one born of the lotus is going to be Brahma. So Brahma's one who is dear to Brahma is Goddess Saraswati. Satvaram Dehi Mahyam. Please give this to me immediately. Wow. Yeah, that's shloka. really amazing, Abhinav. Thank you so much for sharing that with our listeners and with us today. Thank you so much, Abhinav. Mari తర్వాత మన లైన్లో శ్రీ సంహిత ఉన్నావా? ఉన్నానక్క. నమస్తే. చాలా ధన్యవాదములు శ్రీ సంహిత ఇవాళ మన కార్యక్రమానికి వచ్చినందుకు. మరి ముందుగా నీ గురించి మా శ్రోతలకి కొంచెం చెప్తావా? చెప్తానక్క. నా పేరు శ్రీ సంహిత పొన్నపల్లి. నేను సింకోరెంజ్ హై స్కూల్లో 9th grade చదువుతున్నాను. నేను సంగీతం 8 years నుంచి నేర్చుకుంటున్నాను. దాంతోపాటు ఆర్ట్, డాన్సింగ్ ఇవి కూడా నా హాబీ. చాలా బాగుంది శ్రీ సంహిత. మరి వివిపిబిలో నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వాలంటీర్ చేస్తున్నావు? నేను వివిపివిలో 4 సంవత్సరాల నుంచి అసోసియేషన్ తోటి వాలంటీర్ చేస్తాను.
అవునా? మరి వివిపిపిలో నువ్వు నేర్చుకున్నది నీ ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు గురించి మా శ్రోతలకి కొంచెం చెప్తావా? చెప్తాను. సో వివిపిబిలో చాలా యూత్ అండ్ పారాయణ అండ్ సేవా యాక్టివిటీస్ ఉన్నాయి. దాంట్లో ట్రెక్కింగ్, దశావతారాల గురించి నేర్చుకోవటం, విష్ణు సహస్రం నామ పారాయణ చేయటం, శివుని పేర్ల గురించి నేర్చుకోవటం, దాంతోపాటు లలితన్న తోటి క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ తోటి కూడా చాలా ఉంటాయి. నాకు వివిపిబి గురించి చాలా నచ్చింది ఏంటంటే యూజువల్ గా పారాయణాలు అలాంటి థింగ్స్ లో చాలా పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కానీ వివిపిబిలో చాలా చాలా యూత్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నాకు అది చాలా నచ్చింది, ఎందుకంటే వీఆర్ ద టార్చ్ బేరర్స్ ఫర్ మన కల్చర్ హెరిటేజ్ ఫర్ ద ఫ్యూచర్. సో నాకు అది చాలా నచ్చింది. దాంతో పాటు మాకేమైనా మన కల్చర్ హెరిటేజ్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పేరెంట్స్ ని అడగాలంటే వాళ్ళు అంత క్లియర్ గా ఆన్సర్స్ చెప్పరు. సో ఇక్కడ లలితన్న లాంటి వాళ్ళతో క్వశ్చన్స్ అడిగితే చాలా క్లియర్ గా ఆన్సర్స్ మాకు అర్థమయ్యేలా చెప్తారు. సో చాలా బాగుంది శ్రీ సంహిత, చాలా చాలా బాగుంది. మరి ముందుగా నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావని మాకు చెప్పావు కదా, మరి మా కోసం మా శ్రోతలకి ఒక చిన్న కీర్తనలాగా పాడతావా? మరి పాడతాను. ఓం అస్మద్ గురుభ్యో నమః. ఈరోజు నేను వెంకటాచల నిలయం అని ఒక పురంధరదాస కీర్తన పాడబోతున్నాను. సింధు భైరవి రాగంలో ఉంది, ఆది తాళంలో ఉంది. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. అంబుజోద్భవ వినుతం, అంబుజోద్భవ వినుతం అగణిత గుణధామం, అంబుజోద్భవ వినుతం అగణిత గుణధామం, తుంబురు నారద గాన విలోలం, తుంబురు నారద గాన విలోలం, అంబుధిశయనం ఆత్మాభిరామం, అంబుధిశయనం ఆత్మాభిరామం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. సకల వేద విచారం సర్వజీవనాధారం, సకల వేద విచారం సర్వజీవనాధారం, మకర కుండలధర మదన గోపాలం, మకర కుండలధర మదన గోపాలం, భక్త పోషక శ్రీ పురంధర విఠలం, భక్త పోషక శ్రీ పురంధర విఠలం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం,
శంఖచక్రధర చిన్మయ రూపం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వైకుంఠపురవాసం. ధన్యవాదాలు రఘు అంకుల్కి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి, అమృత అక్కకి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఆల్సో I'd like to invite ఇంకా youth ni to attend our annual event on November 5th. ధన్యవాదాలు. చాలా ధన్యవాదములు శ్రీ సంహిత, ఇవాళ మన అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు, మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు, పాడినందుకు చాలా ధన్యవాదములు. మరి రఘు మామయ్య మన కాల్లో ఉన్నారు. ప్రతి సంవత్సరం మీరు వివిపిబిలో యాన్యువల్ ఈవెంట్ జరుపుతారు కదండి, ఈసారి ఏమన్నా కొత్తగా ఏదన్నా ప్లాన్ చేస్తున్నారండి? ఇట్స్ November 5th అమ్మా ఈ దఫా యాన్యువల్ ఈవెంట్. ఇట్ వర్తల్ ధామ్ అని ఇన్ హ్యూస్టన్ లో జరుగుతుంది. And I would like to invite you and all the like listeners to come join us. And you can also reach out more details than me kuda viswaveda.org viswaveda.org వెబ్సైట్ లో వెళ్తే రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకుంటే మీరు ప్రత్యక్షంగా అటెండ్ పార్టిసిపేట్ చేసే, లేకపోతే మేము జూమ్ ద్వారా అలా వేరే విధంగా మీకు ఫెసిలిటేట్ చేయగలము. బట్ ప్లీజ్ కమ్ రిజిస్టర్ ఫర్ ద ఈవెంట్ and take the blessings of Lord Vishnu and then support the Sanatan Dharma. And my Facebook lo kani website lo kani please go visit. And meeku evanna question unte there are contact numbers akkada unnai. You can reach out to them, or you can reach out to me, or reach out to them, anyone andi. Please come join. We welcome you all to be part of that program on November 5th in Houston at Vartal Dham place. తప్పకుండా మామయ్య, చాలా ధన్యవాదములు. మరి వివిపిబి అకాంప్లిష్మెంట్స్ గురించి అంటే వాట్ ఆర్ యూ ప్రౌడ్ అబౌట్ మామయ్య, అంటే మా శ్రోతలతో కొంచెం పంచుకుంటారండి? Yeah, I think I'm really proud about it, the beautiful volunteers I have, and we have as a group. We are like one family. We work together as a family. I think that's the biggest strength. ఎప్పుడు ఏదో చిన్నవి చితుకువి ఉంటాయి, ఆ చిన్నవి చితుకువి తీసేస్తే ఓవరాల్ గా ఇది ఒక మంచి కుటుంబం, అండ్ ఈ కుటుంబం పెరుగుతోంది, అండ్ ఇంకా పెరగాలని మేము ఆశిస్తున్నాం. సో దట్ ఇంకా మంది మనతో పాటు కలిసి ఈ మంచి ధార్మికమైన పని చేయడానికి, ఇందాక అభినవ్ చెప్పాడండి, సత్సంగం చాలా ఇంపార్టెంట్. ఆ సత్సంగంలో ఉన్నప్పుడు మంచి మాటల గురించి మాట్లాడటం కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటివంటి ఏంటి ఒక అంటే వాతావరణం ఈ వివిపిబి కలగజేస్తోంది. దాంట్లో ఎంతో కొత్త కొత్త టాలెంట్లు కూడా బయటకు వస్తాయి అన్నమాట. సో ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గ్రేటెస్ట్ blessing and being part of it, being proud to be part of it. I think volunteers is the core base, and I think that's where which is happening, and it's a family. And then I would like you to come personally. One of these days you should come. We would be honored to have you. And thanks a lot for giving us an opportunity today and to share things with you. I think you've been brilliant. The way you conduct, really proud of you. Thank you so much, Mamaya. Chala ధన్యవాదాలు. ఇవాళ వివిపిబి సంస్థ మీరు రఘు మామయ్య మా అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు చాలా 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 ధన్యవాదములు. ఈరోజు అమృతం కార్యక్రమానికి వచ్చిన మన విశిష్ట అతిథి రఘు మామయ్యకి, మీకు పాల్గొన్న ఆత్మీయ అతిథులందరికీ చాలా చాలా ధన్యవాదములు. మన పూర్వులు మనకిచ్చిన ఈ జ్ఞానాన్ని పదిలపరచి మన భావితరాలకి అందించడానికి విశ్వవేద పారాయణ బృందం చాలా చాలా కృషి చేస్తుంది. వివిపిబి ఆత్మీయుల మాటలతో పాటలతో సమయం చాలా తొందరగా గడిచిపోయింది. అమృతం కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ, పాల్గొన్న వారందరికీ చాలా చాలా ధన్యవాదములు. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ రఘు మామయ్య వాళ్ళ మన కార్యక్రమానికి వచ్చినందుకు. Thanks Nanna, thanks for the opportunity, thanks for the time. Thank you so much. Yeah, bye. మరి
విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు మీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. వింటూ ఉండండి మన తర్వాతి కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం